తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు పొలిటికల్ థాట్ ఆన్ 4Sides టీవీ. ఈ అంశం గురించి మాట్లాడేందుకు నిజంగా కాస్త ఆనందంగానే అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా బాధ కూడా చాలా చెప్పలేనంతగా ఉంది. అయితే ఆనందం ఎందుకు అంటే వితిన్ 1 year జడ్జిమెంట్ వచ్చింది కదా అనేటువంటి ఆనందం. కానీ బాధ ఎందుకంటే జరగాల్సినటువంటి రీతిలో నిజంగా ఇవ్వాల్సినటువంటి జడ్జిమెంట్ సిల్దా కోర్టు ఇచ్చిందా? సిల్దా కోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని చూసుకొని యాక్చువల్గా ఇటు ఆ యొక్క బాధితురాలి కుటుంబ సభ్యులే కావచ్చు, వైద్య విద్యార్థులే కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ కూడా స్పందిస్తూ సిల్దా కోర్టు దగ్గర నుంచి ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి మాట ఆవిడ అన్నారు. అయితే ఆవిడ ఇంకొక ఆరోపణ కూడా చేశారు. ఇది కోల్కతా పోలీసుల దగ్గరనే ఉండుంటే ఖచ్చితంగా కోల్కతా పోలీసులు గట్టిగా ట్రై చేసేవారు, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష కాకుండా ఉరిశిక్ష కోసం అనేటువంటి మాట. అయినప్పటికీ ఇక్కడ ఒక మాట ఉంది. సిబిఐ తరపు నుంచి కూడా ఆవిడే ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూనే సిబిఐ గట్టిగా ట్రై చేసింది ఉరిశిక్ష కోసం, కానీ కోర్టు ఇవ్వలేదు అనేటువంటి మాట. సరే, ఈ అవాస్తవాలు కోర్టులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కనెడితే నిజంగా ఒక్కడే దోష? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోల్కతాలో ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది దీంట్లో చేతులు ఉన్నాయి అనేటువంటి మాట ఉంది. కాలేజ్ ప్రిన్సిపల్ సంగతి ఏంటి? ఆ ఏరియా ఎస్పీ, డిఎస్పీ, ఏసీపీ, డీసీపీ వీళ్ళందరి సంగతి ఏంటి? మాట్లాడదాం. ఆర్జీకర్ కాలేజీలో ఎవరైతే డాక్టర్ పైన అఘాయిత్యం జరిగిందో దానికి సంబంధించి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో సంజయ్ రాయ్, అతనికి సిల్దా కోర్టు వేసినటువంటి శిక్ష యావజ్జీవ కారాగారం. ఇది న్యాయబద్ధమేనా? కేవలం ఈ శిక్ష వేయడం వల్ల అన్యాయం ఏదైతే జరిగిందో ఆ కుటుంబానికైనా కనీసం న్యాయం జరిగినట్టుగా మనం భావించవచ్చా? ఇదే అంశాన్ని మాట్లాడదాం మన పొలిటికల్ థాట్లో. మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ నేత మాధవి గారు, అదేవిధంగా సంధ్య గారు ఫ్రమ్ POW. సో ముందుగా సంధ్య గారితో మొదలెడదాం. సంధ్య గారు, మాధవి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ థాట్. సంధ్య గారు, మొదటగా మీరు చెప్పండి, ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేయడం అనేటువంటిది ఇంతటితో సరిపెట్టుకుందామా, లేదు అంటే అసలు ఈ శిక్షని మీరు ఏకీభవిస్తున్నారా సిల్దా కోర్టు ఇవాళ ఇచ్చినటువంటి ఈ తీర్పుతో? గుడ్ ఈవినింగ్ అండి. నేను మీరు ఈ అంశాన్ని ప్రారంభిస్తూ చేసినటువంటి విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను. ఒక రకంగా సంజయ్ రాయ్కి టిల్ డెత్ లైఫ్ పడింది, దాన్ని ఆహ్వానించవలసింది. సంతోషం అని నేను అనలేను, అది ఆహ్వానించవలసిందే. అయినప్పటికీ ఈ ఘటన చుట్టూ చాలా అంశాలని మాట్లాడుకోవాలి. అవి కొంత నిరాశ కలిగించే అంశాలుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ అమ్మాయి పెద్ద ఫైటర్, చాలా మంచి బ్రాటప్ తో, ఒక టైలర్, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం, ఒక శ్రామిక కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయికి వచ్చింది అంటే అమ్మాయి కేవలం మెరిట్ తో వచ్చింది. అందరిలాగా డబ్బులు వెదజల్లి చదువుకుంటూ రాలేదు. చాలా చిన్న కుటుంబం నుంచి మెరిట్ ఉంటే తప్ప ఆ స్థాయికి ఎవరు రారు. ఆమె స్నేహితులు, ఆమెకు తెలిసినటువంటి ఆమె ప్రొఫెసర్లు, స్నేహితులు చెప్తున్న దాన్ని బట్టి, మా స్నేహితులు కూడా, మాకు తెలిసిన చాలా మంది ఉద్యమకారులు, మహిళా ఉద్యమాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆ కాలేజీలో వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడారు. మాకందరికి తెలిసిన సమాచారం, బయట ప్రపంచానికి వచ్చిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి చాలా ఫైటరే కాదు, స్ట్రాంగ్ ఉమెన్. తను అక్కడ జరుగుతున్న కొన్ని అవకతవకల్ని ప్రశ్నించింది, లైంగిక వేధింపుల కమిటీని డిమాండ్ చేసింది, అక్కడ ఆడపిల్లల మీద జరిగిన కొన్ని వేధింపులని ఎత్తి చూపించింది, అనేక అన్యాయాల్ని ఎదిరిస్తూ నిలబడిన గళం ఆ అమ్మాయిది అని చెప్తున్నారు. అంత స్ట్రాంగ్ ఉమెన్. ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ లో తను అక్కడ మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా నిలబడిన తీరు, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మాలాంటి ఆర్గనైజేషన్స్ కి దొరికినప్పుడు సిబిఐకి ఎందుకు దొరకలేదు? అట్లాగే ఈ రోజు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఇమీడియట్ గా అతని మీద అతను చేసినటువంటి లోపం, అతను చూపించినటువంటి నిర్లక్ష్యం, లోపం, వాస్తవాల్ని కప్పిపుచ్చుకోవాలని చేసిన ప్రయత్నం అందరికీ తెలుసు. తల్లిదండ్రులను పిలిచి ఆత్మహత్యని చెప్పారు, ఆ తర్వాత ఇంకేదో చెప్పారు, ఆ తర్వాత ఇంకేదో చెప్పారు. అప్పటి వరకు కూడా దాదాపు 9-10 గంటలు బాడీ చూపించకుండా లోపలికి వచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పుడుకో చూపించారు. ఇవన్నీ కూడా వాస్తవాల్ని మరుగున పరిచే ప్రయత్నం అనేది ఆరోపణలు వెల్లువెత్తినాయి. ఎవరు
అక్కడ ఉన్న సందీప్ ఘోష్ అని ప్రిన్సిపల్, అతన్ని అక్కడ నుంచి అతను రిజైన్ చేయడం, వెంటనే ఇంకో చోట అతనికి హైయర్ పేతో జాబ్ రావడం జరిగింది. అంటే అతని మీద ఉన్న ఆరోపణ అతను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరని. అట్లాగే ఈ ఘటనలో ఈ రోజు ఒక సంజయ్ రాయ్, ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ చెప్పారు సంజయ్ రాయ్కి శిక్ష వేశారు, టిల్ డెత్ శిక్ష వేయడం ఓకే, కానీ సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడని ఎవరు నమ్మట్లా. దీంట్లో ఇంకా చాలా మంది ఉండి ఉంటారు అని బలమైనటువంటి అభిప్రాయం అందరికీ ఉంది, మాకు కూడా ఉంది. మేము మహిళా సంఘాలుగా దేశవ్యాప్తంగా ఆర్జీ కార్ స్ట్రగుల్ మూమెంట్ ని ముందుకు తెచ్చాం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసాం 2 నెలల క్రితం సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు. ఇది వాస్తవాలని సేకరించి సాక్ష్యాధారాలని పొందుపరచలేకపోవడం, నేరాన్ని నిరూపించలేకపోవడం విచారణ వ్యవస్థ లోపంగా నేను భావిస్తున్నా. ఫెయిల్యూర్, అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, స్థానిక పోలీసుల ఫెయిల్యూర్ ఉంది. అంటే సిబిఐకి ఇచ్చాం కదా అని వాళ్ళు సిబిఐ తోసేస్తున్నారు, కానీ పోలీసు వ్యవస్థ, అక్కడ స్థానిక పోలీసు వ్యవస్థ, బెంగాల్ పోలీసు వ్యవస్థ వైఫల్యం ఉంది. తర్వాత సిబిఐ వచ్చింది. ఇక ముఖ్యమైన విషయం, ఏ రాష్ట్రంలో అయినా ఒక సమస్య ఉంటే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. అది ఇవాళ మన రాష్ట్రాల్లో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఎవరి దగ్గరికి వెళ్తాం? ముఖ్యమంత్రుల దగ్గరికి కదా వెళ్ళేది. ఆమె కూడా ప్రొటెస్టర్స్ తో పాటు కూర్చుని ఆమె ధర్నాలు చేయడం, ఆమె ర్యాలీల్లో పాల్గొనడం, ఆమె హంగర్ స్ట్రైక్ చేయడం, హంగర్ స్ట్రైక్ కాదు, సమ్ ప్రొటెస్టుల్లో కూర్చోవడం, నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఆమె ఏమంటదంటే చాలా పెద్ద శిక్షల కోసం నేను పోరాడుతున్నా అంటుంది. పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది మమతా బెనర్జీ, చాలా పెద్ద హై డ్రామా. ఇక ఇవాళ ఇంత క్రూరమైన హత్య జరిగితే, ఒక మెడికో డ్యూటీలో ఉన్న టైంలో, రాత్రిపూట డ్యూటీలో ఉన్న అమ్మాయిని, అంత హీనియస్ క్రైమ్ అక్కడ జరిగితే, దాంట్లో గతంలో కూడా అక్కడ జరిగాయి అనేటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఆమె అదొక ఇంకొక విషయం చెప్తా అండి, దాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ రాజకీయం చేసే ప్రయత్నం చేయడం ఇంకొక విషాదకరమైన ఘటన. అంటే ఒక క్రూరమైన ఒక మెడికో హత్య, ఒక జూనియర్ డాక్టర్ హత్య బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలకి ఉపయోగపడే విధంగా మారింది. అది చాలా శోచనీయం. దేశంలో హత్రాస్ జరిగినా లేకపోతే ఇంకెక్కడ జరిగినా పట్టించుకొని బీజేపీ అక్కడికి ఏదో బెంగాల్లోనే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందని, దేశం అంతా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర, బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్ అన్ని చోట్ల కూడా జరుగుతుంది. కానీ అది పట్టించుకోకుండా కేరళలో కూడా ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడ అత్యాచారం జరిగినా, నేరం జరిగినా పట్టించుకోవాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయ డ్రామాలు ఏవైతే ఆడుతున్నారో, ఇటువంటి నేరాలు పెరగడానికి, ఇటువంటి ఘటనలు సంధ్య గారు, I'll come back again. నేను వస్తా, మళ్ళీ మీతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తా. I'll come back again. రైట్. అయితే ఇక్కడ నేను వేరే గెస్ట్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు, ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం నాకు కనిపిస్తూ ఉంది. ద జడ్జ్ అనిర్బన్ దాస్ సెడ్ దట్ హీ డస్ నాట్ థింక్ ఇట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ద rare cases. The court directed that the victim's parents will get a compensation of 17 lakhs. And how sad it is, the district court says that it is not the rarest of the rare cases. How sad a judge could say that. Of course, ఇక్కడ న్యాయస్థానాల్లో మేము తప్పు పట్టట్లేదు, బట్ కనీసం మానవతా విలువలు కూడా ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అతనిలో ఎందుకు కనబడలేదు అనేటువంటిది ఒక పెద్ద అంశంగా కనిపిస్తుంది నాకు. అంటే చాలా సహజంగా కనపడింది వాళ్ళకి. అబ్సల్యూట్లీ. ఇక్కడ జూనియర్ డాక్టర్ కాబట్టి, ఆవిడ డ్యూటీలో ఉన్నారు కాబట్టి 10 లక్షలు దానికి కాంపన్సేషన్. అదేవిధంగా రేపు జరిగినటువంటి అంశం కాబట్టి 7 లక్షల రూపాయల కాంపన్సేషన్. అండ్ కోర్ట్ ఆల్సో అవార్డెడ్ 50,000 ఫైన్ ఫర్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్. అండ్ అతను ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో, అతను కోర్టు ముందు తన వాదన వినిపిస్తూ కూడా అతను చెప్పినటువంటి స్టేట్మెంట్, నేను ఏ రకమైనటువంటి తప్పుడు పని చేయలేదు, నేను పోలీస్ బ్యారక్లో ఉండేటువంటి వాడిని, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఎవరు వచ్చి చూడలేదు, నన్ను పోలీసులు చాలా క్రూరంగా కొట్టారు అనేటువంటి మాట అతను చెప్తా ఉన్నాడు. బట్ హవెవర్ దిస్ ఫీల్స్ సో సాడ్ ఫర్ మీ. నిజంగా వాస్తవం ఏంటంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాదు అని కోర్టు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఎందుకో, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అంటే ఏంటి, ఇంకా ఇంతకంటే బ్రూటల్గా ఏదైనా జరిగితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అనేటువంటిది న్యాయస్థానం దృష్టికి వస్తుందా? రైట్. మాధవి గారు, కాంగ్రెస్ నేత, మీరేమంటారు ఈ జడ్జిమెంట్ని? అంటే నేను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్తిగా చదివి వినిపించేశాను 2 లైన్లో. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. చెప్పండి మాధవి గారు. యాక్చువల్ గా ఈ కేసులో వచ్చేసి ఫస్ట్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ లాగా తీసుకోవాలి ముందు ఇది. ఎందుకంటే ఇంత బ్రూటల్ మర్డర్ ఇది. మామూలుగా ఆ రోజు జరిగిన సందర్భంలో మాత్రం
అమ్మాయి ఎంత డేరింగ్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ని కూడా ఎదిరించింది అనేది ఇప్పుడు సంధ్యక్క చెప్పారు. దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే ఈ అమ్మాయి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ ఎక్కడైతే హాస్పిటల్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళది ఉంటది. సో ఇక్కడ ఎక్కడో ఒంటరిగా వెళ్ళలేదు అమ్మాయి, లేకపోతే సెక్యూర్ ప్లేస్ లేని దగ్గర లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఉన్న దగ్గరే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడున్న సాక్ష్యాలను అన్నిటినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేసిండ్రని మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లైవ్ గా మనం చూస్తానే ఉన్నాము. 2-3 రోజులు అది జరిగింది. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూలగొట్టి సాక్ష్యాధారాలు మాయం చేశారు. బాత్రూమ్స్ కూడా మొత్తం కంప్లీట్ గా దాని సాక్ష్యాలన్నింటినీ కూడా మార్చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పిండ్రు. లోకల్ పోలీస్ అని మమతా బెనర్జీ గారు ఈ రోజు మాట్లాడిండ్రు. కానీ ఆ రోజు కూడా తను కూడా వచ్చి నిజంగానే అక్క చెప్పినట్టు ప్రొటెస్ట్ ఆమె కూడా పార్టిసిపేట్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. న్యాయం చేయాల్సిన వాళ్ళే మాకు న్యాయం చేయండి అనడం ఎంతవరకు అది సమంజసం, అది అర్థం కావట్లేదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అది కూడా విమెన్ చీఫ్ మినిస్టర్ అండ్ హౌ అంటే అది ఏంటది, తెలుగులో ఒక సామెత ఉంటుందండి, ఇంట్లో ఉండి కొట్టిన తర్వాత బయటకు వచ్చి నన్ను ఇంకెవరో కొట్టిరని చెప్పేసి ఆమె కొడుతుందట, పోయి బయటకు వచ్చి ఏడుస్తుందట. అట్లా ఉండింది ఆవిడ పరిస్థితి. మొదటి నుండి ఉన్నాయండి అనుమానాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ జరిగింది సింగిల్ పర్సన్ కాదు, అది సంజయ్ రాయ్ ఒక్కడు చేసింది కాదు. ఇదంతా కూడా మసిపూసి మారేడుకాయ అంటారు చూడండి, మొత్తం బయటకు వచ్చేసి ఒక్కరి మీద ఈ నెపం పెట్టడం జరిగింది. కానీ ఇది అంటే లైఫ్ వేస్తున్నారు అంటే ఎవరో ఒకరికి, అంటే అమాయకుడని నేను చెప్పలేను, కానీ ఉన్నటువంటి దోషులందరికీ కూడా శిక్ష పడలేదని నా వాదన. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా క్లారిటీ రావాలి. ఎవరెవరు అది గ్యాంగ్ రేప్ అన్నారు, మరి మొదటి రోజు సూసైడ్ చేసుకుందని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు. వచ్చిన తర్వాత డెడ్ బాడీని చూపించలేదు. తర్వాత కొంత టైంకి చూపించినా కూడా అది సూసైడ్ అని చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు అందరు. ఆ తర్వాత అది చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి కళ్ళలో అద్దాలు గుచ్చుకున్నాయి అన్నారు, ప్రైవేట్ పార్ట్స్ అంతా అన్ని వివరంగా ఆ రోజు జరిగిన తర్వాత దీన్ని అతను ఒక్కడే స్పర్మ్ కూడా ఒకరు చేస్తే ఉండే అంత లేదు, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, చాలా మంది గ్యాంగ్ రేప్ చేసిండ్రు దీన్ని ఆ రోజు అంతా మీడియాలో కూడా వచ్చింది. కానీ ఇంత ఈజీగా ఒక్క పర్సన్ మీదకి నెట్టేసి దీన్ని సిబిఐ కూడా ఇంత అంటే ఒక కేసును కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడొద్దు, కానీ నేను అనుకుంటాను దీన్ని హయ్యర్ కోర్టు కూడా వెళ్తుండొచ్చు. మేబీ ఈ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలనే ఒక మేజర్ ఉద్దేశం అయితే ఉంది. వేసిన శిక్ష అంటే రేరెస్ట్ రేర్ కేసులో ఇది తీసుకోవాల్సిన కేసే, ఇది రేరెస్ట్ రేర్ కేసే ఇది ఏదైతే. కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా దీన్ని నిర్భయ యాక్ట్ కింద తీసుకొచ్చి తొందరగా ట్రయల్ చేసి తొందరగా 163 days లోపలనే చేయడం అనేది హర్షణీయం. ఏది ఉన్నా కూడా అన్ని కేసుల్లో ఆడవాళ్ళకి జరిగేటువంటి అన్యాయాల్లో అన్ని కూడా ఫాస్ట్ గా ట్రయల్ చేసి తొందరగా న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ ఈ కేసులో మాత్రం న్యాయం జరిగింది కంప్లీట్ గా అని అయితే చెప్పలేకపోతున్నాం మేము. ఖచ్చితంగా ఇందులో చాలా మంది నష్టం ఉంది, వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి. తీసిన తర్వాతనే దీనికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం నాకు. రైట్ మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మౌనిక గారు మీరేమంటారు? ఎందుకంటే ఇది నాకు ఐఎమ్ స్టిల్ ఇన్ షెల్ షాక్. ఎందుకంటే ఇట్స్ నాట్ అ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని కోర్టు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. న్యాయం పరిధిలో చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ కామెంట్ లైక్ దిస్, బట్ యూనో లెట్ దేర్ బి ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా ఇట్ ఈస్ రియల్లీ షెల్ షాక్ ఫర్ మీ అట్లీస్ట్. అండ్ అదేవిధంగా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే అసలు చాలా సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. రోడ్డు మీద వచ్చి డాక్టర్లు దీక్ష చేస్తుంటే వాళ్ళని ఆ అర్ధరాత్రి పూట చిల్లా చెదురు చేసేటువంటి దానికి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు. అన్ని ప్రయత్నాలని ఇప్పుడు ఐఎమ్ స్టిల్ అంటే నేను డిబేట్ జరుగుతూ ఉంటే కూడా నేను కొంతమంది డాక్టర్స్ పెట్టినటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద హయ్యర్ కోర్ట్స్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఆ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఐ థింక్ దిస్ స్టేట్మెంట్ ఒకవేళ మమతా దగ్గర నుంచి వచ్చి ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ వెల్కమ్డ్ ఇట్. బట్ పిల్లలు ఎవరైతే తోటి విద్యార్థులు లేదా తోటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి తీరు నిజంగా నాకు ఆనందం కలిగిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మమతా స్టేట్మెంట్స్ మేబీ ఐఎమ్ వెరీ సాడ్. ఆవిడ సీఎం అయి ఉండి ఇక్కడ అనొద్దు, మనం గుర్తు చేసుకోవాలి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సివి ఆనంద్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నిజంగా దేశమంతా గర్వించింది. మౌనిక గారు మీ స్టేట్మెంట్స్ ఏంటి దీనిపైన? Yeah, a very good evening to all the panelists and the Foresight News. వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో గ్యాంగ్ రేప్ అయినప్పుడు మల్టిపుల్ విక్టిమ్స్ ఉండాలండి, కానీ ఒక్కరే ఉన్నారు. అంటే
ఛార్జ్ షీట్ లో ఒకరి పేరే ఉంది. అక్కడనే కేసు అన్యాయం జరిగిన అమ్మాయికి ఇంకా న్యాయం జరిగే ఛాన్స్ లేదు అని మనం అనుకోవచ్చు. ఒకటి. రెండో విషయం, నిర్భయ కేసు 2012లో జరిగినప్పుడు గవర్నమెంట్ అది నేషనల్ క్యాపిటల్లో జరిగినప్పుడు అప్పుడు కూడా 7 years పట్టింది వాళ్ళకు జస్టిస్ రావడానికి. వాళ్ళ మీద క్యాపిటల్ పనిష్మెంట్ రావడానికి కూడా వాళ్ళకి 7 years టైం పట్టింది. అంటే అంత అవుట్రేజ్ ఉన్న ఆ కేసుకి కూడా. నెక్స్ట్, న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటదండి ఇన్ లా. వాట్ డస్ దట్ మీన్ ఈస్, ఏదైనా ఒక కేసు ఇష్యూలో పబ్లిక్ అవుట్రేజ్ బాగున్నప్పుడు, పబ్లిక్ బాగా ఎమోషనల్ గా తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా జస్టిస్ తీసుకురావడము అనేది ఎలక్టోరల్ గా ఎలెక్ట్ అయిన పీపుల్ కి ఉన్న మోరల్ వాల్యూ, మోరల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ దెన్ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ని చార్జ్ గా పెట్టినప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి ఒక విక్టిమ్స్ మీద, అప్పుడు గవర్నమెంట్ తో పాటుగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ట్రయల్స్ లో వెళ్లాల్సి ఉంటుంది హ్యూమన్ రైట్స్ కింద. అట్లాంటి డైనమిజం తోని ఆ రిస్క్ ని తీసుకునే కేపబిలిటీ ఉన్న ఆఫీసర్స్ ఉండాలి, గవర్నమెంట్ కూడా రెడీగా ఉండాలి. ఇన్ని ఉన్న తర్వాతనే ఒక మహిళకు న్యాయం అనేది జరుగుతుంది. మన దేశంలో నిర్భయ అప్పుడు మన దేశానికి కాంగ్రెస్ పార్టీ రూల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి అధ్యక్షురాలు ఒక మహిళ అయినాక కూడా న్యాయం జరగనప్పుడు, ఇప్పుడు నిర్భయ కేసులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ అయినప్పుడు కూడా ఆ ఆడపిల్లలకు న్యాయం జరగనప్పుడు ఇంకా మగవాళ్ళు ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది అని అనుకోవడంలో కొంచెం లెస్ ప్రాబబిలిటీనే ఉంది. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్ అనేది చేయగలిగితేనే ఒక అమ్మాయికి న్యాయం అనేది జరుగుతుంది. ఎందుకంటే అదే ఇన్స్టెంట్ జస్టిస్ అవుతుంది. ఇంకా వేరే విషయాలు కనుక ఆలోచిస్తే ఎప్పుడైనా ఒక రేపు, అది నిర్భయ కేసు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కేసు అయినా కూడా, మన స్టేట్ లో జరిగిన దిశ కేసు అయినా కూడా, ఒక రేపు ఒక అమ్మాయి మీద జరిగిందంటే దట్టు భారతదేశంలో జరిగింది అంటే దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు స్త్రీ ఆరాధన హీన దేశాలు, అంటే ఆ దేశాలలో స్త్రీ ఆరాధన ఉండదు. కానీ భారతదేశంలో మహిళను ప్రాముఖ్యతంగా చూసే దేశంలో రేపు జరిగితే అదొక సెన్సేషన్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే దేశ ప్రతిష్ట కూడా మచ్చబడుతుంది, దేశ ప్రతిష్ట కూడా మస్కబడుతుంది. సో చాలా మచ్చలు ఉన్నాయి దేశంలో, చాలా మచ్చలు. బేసిక్ సంధ్య గారు కొంచెం టాలరేట్ అవ్వండి, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు డిబేట్ డెకోరం ఫాలో అవ్వండి, ఇంకొకరిని మాట్లాడనివ్వండి, తర్వాత మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడని. ఒకవేళ మీకు నేను మాట్లాడింది అన్పార్లమెంటరీ అయితే మీకు నా మీద కేసు వేసే రైట్ ఉన్నది. నేను ఒక అడ్వకేట్ గా మీకు నేను టీచ్ చేస్తా లా. ఓకే, అవసరం లేదులేండి, కానివ్వండి ప్లీజ్ కీప్ క్వైట్. తెలుసు మీరు కూడా మాటలు వాడేటప్పుడు. రైట్ సంధ్య గారు మౌనిక గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సంధ్య గారు ఐల్ కమ్ బ్యాక్ టు మౌనిక గారు. సంధ్య గారు ప్లీజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మౌనిక గారు సంధ్య గారు ఐల్ కమ్ బ్యాక్. మౌనిక గారు, మనం ఆడపిల్లల ఇష్యూ మాట్లాడుతూ ఆడవాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే నిజంగా చూసే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి. సంధ్య గారు మౌనిక గారు సంధ్య గారు కమ్ బ్యాక్ టు యు. రైట్, రమాదేవి గారు మౌనిక గారు అండ్ సంధ్య గారు మౌనిక గారు ప్లీజ్. సంధ్య గారు ప్లీజ్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సంధ్య గారు మౌనిక గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. రమాదేవి గారు సంధ్య గారు రమాదేవి గారు మేము నాకు తెలిసి మీరు కూడా ఈ కేసు చాలా దగ్గరగా ఫాలో అయినట్టుగా ఉన్నారు. ఐ మీన్ ఇవాళ వచ్చినటువంటి వర్డిక్ట్. I'll come back. మౌనిక గారు I'll come back. Give me a minute. I'll come back. నేను మాట్లాడుతుంటే నా టైం తను తినేసింది కదా. Right. I'll come back. Yeah. No, let me finish my points కదా. నేను ఫస్ట్ పాయింట్ లో నేను అనుకునే let me finish. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక అమ్మాయికి ఎన్ని సెక్షన్స్ లో, ఇప్పుడు మనము ఇండియన్ క్రిమినల్ కోడ్ ని భారతీయ న్యాయ సంహిత అని చెప్పిన, పీనల్ కోడ్ ని మనం మార్చేసి చేసిన
వాటికంటే కూడా మార్చిన ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసే కేపబుల్ లీడర్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటిని కేపబుల్ గా రన్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన న్యాచురల్ జస్టిస్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఆఫీస్ కి చాలా ట్రయల్స్ ఉంటాయి అండర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద. వాటిని కూడా ఫేస్ చేసే గట్స్ ఆ ఆఫీసర్ కి కూడా ఉండాలి. అది అందరు ఆఫీసర్స్ చేయలేరు. కాబట్టి మనం యాజ్ ఎ ఉమెన్ గా మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో మనం పోకుండా ఉండడం కోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. సొసైటీలో మనం ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇందాక అమ్మాయి ఎంత వారియర్ కైండ్ ఆఫ్ ఉమెన్ కదా, అట్లాంటి ఉమెన్ ఒక టీమ్ తో వెళ్ళాలి. మనం ఎప్పుడు సింగిల్ గా వెళ్ళకుండా ఒక టీమ్ తో మనం మీరు ఇవ్వాల్సినటువంటి అంటే ఉమెన్ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ గురించి మళ్ళీ వద్దాం. ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. రైట్ మాధవి గారు, మాధవి గారు వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. రమాదేవి గారు, ఇండిపెండెంట్ గా ఉండకుండా విమెన్ నేను ఒక డిబేట్ లో ఉన్నా, ఎప్పుడు గ్రూప్ గా వెళ్ళాలంటే అది కుదరదు కదా. డిబేట్ లో ఉన్నా చేస్తాను. రమాదేవి గారు మీరు ఈ కేసుని చాలా నీట్ గా ఫాలో అయినట్టుగా ఉన్నారని ఉంది ఇన్ఫర్మేషన్. సో మీరు ఏమంటారు ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్? అంటే జరిగినటువంటి సినారియో మొత్తం తెలుసు కదా. అంటే వాళ్ళు అందరూ చెప్పారు, ఆల్మోస్ట్ జడ్జి గారు చెప్పేది నేను ఆలకించలేదు. కానీ ఈరోజు అతను ఎవరైతే శిక్ష విధించబడిన తల్లి స్టేట్మెంట్ కూడా ప్రత్యేకంగా వచ్చింది. కరెక్ట్. నేను ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు అనుకున్నది ఏమిటి అంటే, చాలా మంది మీద చాలా ప్రెషర్స్ పనిచేస్తున్నాయి ఈ కేసులో అనేది నాకు అనిపించింది. అంటే నా కొడుకుని శిక్షించమని చెప్పేసి ఆమె అడగడం అనేది మనందరం స్వాగతిస్తాం. కానీ అదే సమయంలో అందరూ చెప్తున్నది, మనకు కూడా అర్థమవుతున్నది, అతను ఒక్కడే కాదు అనేక మంది దాన్ని వెనుకున్నారు అని. ఆ అనేక మందిలో ప్రధానంగా కాలేజీ ప్రిన్సిపాల్, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కి మద్దతుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ ప్రిన్సిపాల్ తో కొల్యూడై పనిచేసినటువంటి స్టాఫ్, డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు. మనకు వచ్చినటువంటి కథనం ఏమిటి అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయి ఆ సెమినార్ హాల్లో పడుకోవడంలోనే ఆ అమ్మాయిని అక్కడికి పంపించారు. ఇది వచ్చినటువంటి కథనం. అక్కడ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇతరులు కానీ నమ్ముతా ఉన్నది ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి కొన్ని అనెథికల్ థింగ్స్, అది డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం అయి ఉండొచ్చు, లేదు అక్కడ జరుగుతున్నటువంటి ఇతరత్ర యాక్టివిటీస్ కి సంబంధించి అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయిని వైదొలిగించుకోవాలి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతోనే అక్కడికి పంపించబడింది అనేటటువంటిది వచ్చినటువంటి కథనము ఎక్కువ మంది చెప్తా ఉన్నది. అక్కడ అనేక సంఘాలు, అంటే మనం ఊహించలేం, ఒక అమ్మాయి మీద ఒక కాలేజీలో ఘటన జరిగితే మొత్తం కలకట్టాలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా దేశవ్యాప్తంగా కదలడం మాత్రమే కాదు, కలకటాలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా సీనియర్ డాక్టర్స్ తో సహా కదిలి ఈరోజు భద్రతకు సంబంధించి, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి, ఆడపిల్లల రక్షణకు సంబంధించి వాళ్ళందరూ వాయిస్ రైజ్ చేశారు. అంటే అనేక అంశాల పర్యవసానంగా, అంటే ఒక్కసారి ప్రజల్లో ఆగ్రహం వస్తుంది చూడండి, అట్లాంటి ఒక ఆగ్రహం రావడానికి అలాంటి ఘటనలు 1, 2, 3 అక్కడ మొత్తం సిస్టమ్ లోనే జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఏదైతే ఉందో, ఈ నేపథ్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది గమనిస్తేనే, దాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఈ రోజు జరిగినటువంటి తీర్పు యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఏం అవసరం వచ్చింది? రాత్రిపూట అక్కడ అమ్మాయిలందరూ చేరి ఈ ఘటనకి నిరసనగా వాళ్ళు యాక్టివిటీని స్టార్ట్ చేశారు. ఈ యాక్టివిటీ మీద ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతూ వచ్చినటువంటి కొంతమంది దాడి చేసి శిబిరాన్నంతా చెల్లాచెదరు చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరి మీద దాడి చేసి వెళ్ళగొట్టేటటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కూడా అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుని ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళతో పాటు వచ్చి పక్కన కూర్చోవాలి, వీళ్ళతో పాటు కలిసి నినాదాలు ఇవ్వాలి, వాళ్ళకి మద్దతుగా ఉండాలి. దానికి భిన్నంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం ఆలోచిస్తే, దీని వెనక పవర్ఫుల్
అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు అనేటటువంటి వాతావరణం బెంగాల్ అంతా వచ్చింది. బెంగాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా వచ్చినటువంటిది. అంటే మీరు ఇంతకుముందు మాధవి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉంటూ ఆమె న్యాయం చేయాలని చెప్పేసి అడగడం ఏమిటి, న్యాయం చేయాల్సిన వాళ్ళే న్యాయం చేయాలని చెప్పేసి అడగడం ఏంటి, అంటే బ్లేమ్ ఇంకొకరి మీద నెట్టివేయడానికి ఒక ప్రయత్నం జరిగిందా అనేటటువంటిది మాధవి గారికే కాదు అందరూ కూడా వచ్చినటువంటిది. ఈ నేపథ్యంలో చూసినప్పుడే ఈ రోజు తీర్పు అనేది చాలా పాక్షికమైనటువంటి తీర్పు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా నిర్భయ ఘటన మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా స్పందించడము ఒక పెద్ద విషయం అయితే, ఆ విషయంలో ఎవరు నిజంగా నిందితులు, ఏమి జరిగింది అనేటటువంటిది ప్రపంచానికంతా వెల్లడైంది. ఆ జరిగినటువంటి ఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి అనేటటువంటిది కూడా వెల్లడైంది. ఒక ఆవారాగా తిరిగేటటువంటి పిల్లలు ఎందుకు అట్లా నెట్టబడ్డారు అనేది చాలా క్లియర్ గా ఈ రోజు మమ్మల్ని శిక్షిస్తున్నారు అంటే, మమ్మల్ని శిక్షించడం కాదు, ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నారే పార్లమెంట్ సభ్యులు మాలాంటి నేరాలు చేస్తే వాళ్ళు ఎందుకు శిక్షించబడలేదు అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నను కనుక మనం చూసినట్లయితే, ఒక స్వీట్ బజార్ లో ఉంటే ఆ స్వీట్ ని కుక్కలు తినేస్తాయని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కనుక మనం విన్నట్లయితే, ఆడపిల్లల మీద జరిగేటటువంటి అత్యాచార ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, యూత్ ని ఎందుకు అట్లా ఎంకరేజ్ చేస్తున్నాయి అనేది అర్థమవుతుంది. రెండోది, ఉమెన్ ఎడలో ఉన్నటువంటి దృక్పథం ఏంటనేది అర్థమవుతుంది. ఆ రకంగా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోగలిగేటటువంటి అవకాశం వచ్చింది. కానీ ఈ రోజు అర్జేకర్ లో జరిగినటువంటి ఘటనని మసిపూసి మారేడుకాయ చేయడానికి, మేమేదో న్యాయం చేశామని చెప్పేసి కంటి తుడుపు చర్యల కోసం బోత్ గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే సిబిఐ అనేది మనందరికీ తెలుసు, మనం ఏమంటాము అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఇది చిలక మాదిరిగా వ్యవహరిస్తా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసు సక్రమంగా వ్యవహరించలేదు కాబట్టి సిబిఐ న్యాయం చేకూరుస్తుందేమో అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే సిబిఐ కూడా ఏం తేల్చినట్లు. అందుకోసమే అమ్మాయి తల్లిదండ్రులు చెప్తా ఉన్నదేమిటి, ఈ రోజు ఈ తీర్పు మీద లేకపోతే ఈ రోజు జరిగినటువంటి వీటి మీద వాళ్ళు అసలు ఛార్జ్ షీట్ వేసింది మొదలు కూడా మొదటి రోజు నుంచి కూడా ఎందుకు తల్లిదండ్రులకు వెంటనే మీ అమ్మాయి చనిపోయిందని చెప్పలేదు, ఎందుకు అబద్ధం చెప్పారు, ఎఫ్ఐఆర్ ఎందుకు డిలే చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో ఆ ప్రిన్సిపాల్ మీద ఎవరైతే ఆరోపించారో నేరం చేశాడని చెప్పేసి అనుకున్నారో, ఇంతకుముందు సంజయ్ గారు కూడా మాట్లాడారు, ఆధారాలన్నింటినీ తుడిచేసేటటువంటి పని. ఎగ్జాక్ట్లీ ఒక రిపేర్ చేయాల్సి వచ్చింది. రిపేర్ చేస్తే ఏదైతే ఒక ఘటన జరిగితే, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అక్కడ మార్క్ చేస్తామో అవన్నీ తీసుకుని కావాల్సిన ఎవిడెన్స్ అంతా పోగు చేసుకున్న తర్వాతనే ఆ మార్క్ తీసేస్తాము. అక్కడ ఒక ఘటన జరిగి, ఒక క్రైమ్ జరిగి, ఘోరాతి ఘోరమైనటువంటి జరిగితే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా సేకరించారా, అవన్నీ పక్కాగా చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం కూడా విత్ కోర్ట్ ఆర్డర్ చేయాలి. వాళ్ళంతా వాళ్ళు చేయడానికి లేదు. అలాంటి కోర్ట్ ఆర్డర్ ఏమీ తీసుకోకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని నాశనం చేశారు అంటే, అసలు ఈ నాశనం చేసిన దానికి కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నిజాలని దాచిపెట్టడం కోసం వీళ్ళు చేశారు అనేటటువంటిది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవేమీ జరగలేదు అనేటటువంటిది మనం చూడటము. ఆ నేరాలని దాచిపెట్టడానికి ట్రై చేసినటువంటి ఆయన్ని ఆ కాలేజీ నుంచి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం చూస్తే ఎంత ప్రేమ ఆ ప్రిన్సిపాల్ మీద, ఆ ఘటనని మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల, మగపిల్లలు ఇలాంటి అకృత్యాలను బయటికి తీసుకొస్తే, ఒక కాలేజీలో జరిగే ఘటనలను ఇంకొకటో ఈ కథనం వాస్తవం అయ్యి అలాంటి దానికోసమే ఆ అమ్మాయి మీద కక్ష కడితే, ఆడపిల్లలకు అదనపు శిక్ష ఏమిటి అని చెప్పేసి అంటే ఇలాంటి క్యారెక్టర్స్. ఆడపిల్లలను అయితే రేప్ చేసి చంపేయడం అనేటటువంటిది కూడా ఒక సంస్కృతిని మనం చూస్తున్నాం. ఆ ఆడపిల్ల మీద రేప్ చేసేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది మన సమాజంలో ఒకటి వేళ్లతో పెళ్లగించాల్సినటువంటి అంశం అనేది మనం గుర్తించగలిగితే, ఈ రోజు జరిగినటువంటి ఈ విచారణ చాలా చాలా లోపభూయిష్టంగా జరిగింది. దీన్ని ఒక ఆడపిల్ల అయిపోయింది, మేమేదో కేసు తేల్చేసాం, ఎవరికో శిక్ష వేసాం అని చెప్పేసి చేతులు దులుపుకునేటటువంటి వ్యవహారంగా ఉందనేటటువంటిది నాకు ఈ రోజు తీర్పు ఆ నేపథ్యం అదంతా చూసినప్పుడు అనిపించిందండి. చాలా క్లియర్గా చెప్పారు రమాదేవి గారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, కోర్టులో ఆ సిల్దా జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ నుంచి చెప్తాను ఇప్పుడు మీకు. నాకు తెలిసి అందరికీ నవ్వు కూడా రావచ్చేమో, ఎందుకంటే హీ సేస్ సిబిఐ
సాక్ష్యాధారాలు ప్రాపర్గా మా ముందు పెట్టలేకపోయింది కాబట్టి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాదు అని ఆ జడ్జి చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను ఓపెనింగ్లో చెప్పాను, మమతా బెనర్జీ ఇది కోల్కతా పోలీసుల దగ్గర ఉంటే బాగుండు, సిబిఐకి ఇవ్వడం వల్లే ఉరిశిక్ష పడలేదు అతనికి అనేటువంటి మాట మమతా బెనర్జీ అంది. మమతా బెనర్జీ మేబీ మర్చిపోయిందేమో, ఆ రోజు ఇమీడియట్గా ఆ కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగిన 3వ రోజో 2వ రోజో అనుకుంటా మొత్తం పెయింటింగ్ వేయించడం, ఆ వాష్రూమ్స్లో రీకన్స్ట్రక్షన్ చేయడం, సీల్ చేయాల్సినటువంటి లొకేషన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు అంటేనే దే వాంటెడ్ టు హైడ్ సంథింగ్, సింప్లీ టు సే దట్. ఒక విమెన్ సీఎం అయ్యింది, ఒక విమెన్కి జరిగినటువంటి ఘటనని తప్పించడానికి వచ్చింది అని అంటే వాట్ డస్ దట్ గవర్నమెంట్ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్ టు ద కంట్రీ, ద నేషన్. నిజంగా భారతదేశంలో చాలామంది ఈ ఘటన జరిగిన తర్వాత అర్ధరాత్రులు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లతో సహా ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, చదువుకునేటువంటి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, శిక్ష పడాలి అని చెప్పేసి. కలకత్తాలో అయితే లిటరల్గా గవర్నరు, ప్రైమ్ మినిస్టర్ కూడా అడుక్కునే స్థాయికి వచ్చింది. అయ్యా డాక్టర్లంతా మీరంతా మీ వృత్తిని కంటిన్యూ చేయండి అని, మీ విధులు కంటిన్యూ చేయండి అని. అయినప్పటికీ కూడా ఇంత ఇదిగా ఇక్కడ సిబిఐ ఫెయిల్యూరా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూరా అనేటువంటి విషయాన్ని పక్కనెడితే, సంధ్య గారు ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సంధ్య గారు, ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు మమతా బెనర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, మేబీ ఐ హ్యాడ్ క్యారీడ్ సమ్ రెస్పెక్ట్ ఆన్ హర్, బట్ ఆఫ్టర్ ది స్టేట్మెంట్స్ అండ్ ఆల్ ఆవిడ చేసినటువంటి వాటి వల్లే ఆ రెస్పెక్ట్ కూడా పోయిందని నేను డిబేట్ సాక్షిగా చెప్తాను. ఐమ్ సారీ టు కమిట్ ది స్టేట్మెంట్స్. కానీ ఈ అమ్మాయి ద్వారా, ఎవరైతే అమ్మాయి చనిపోయిందో ఈ ఆర్జికర్ కాలేజ్లో, గత 12 ఏళ్ళుగా, నాకు తెలిసి 18 ఏళ్ళు అనుకుంటా, 18 ఏళ్ళుగా ఏదో రకమైనటువంటి ఆకృత్యాలు ఈ కాలేజీలో జరుగుతున్నాయి, ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక వైస్ ప్రిన్సిపాల్ కూడా చనిపోయినటువంటి ఘటన ఉంది. ఇఫ్ వీ గో బ్యాక్ అండ్ సీ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ కాలేజ్, రైట్? మీరేమంటారు సంధ్య గారు? ఇందులో మేము మొదటి రోజు నుండి ఆర్జీకార్ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఒక్కళ్ళు కాదు ఇంకా ఉన్నారు అని అక్కడ లోకల్ గా తోటి విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని మేము కూడా పరిగణలోకి తీసుకుని ఆ డిమాండ్ని ముందుకు తెచ్చాం. అన్ని మహిళా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్న మన హైదరాబాద్ లో కూడా ఇందిరా పార్క్ దగ్గర అన్ని మహిళా సంఘాలు కలిసి మేము ధర్నాలు చేశాం. ఏంటి మా డిమాండ్ అంటే, సిబిఐ విచారణతో కాలయాపన చేస్తున్నారు, నేరస్తులు చాలా మంది ఉన్నారు, లేదా ఒకళ్ళకన్నా ఎక్కువే ఉన్నారు తప్ప అది సామూహికంగా జరిగిన దాడి, సామూహిక అత్యాచారం, ఇవన్నిటి మీద కూడా తగిన విచారణలో లోపాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. స్థానికంగా డాక్టర్లే కాదండి, జూనియర్ డాక్టర్లు, స్టూడెంట్స్ కాదు, ప్రభుత్వ డాక్టర్లు బెంగాల్ రాష్ట్రం యావత్తు ఆందోళనలో దిగారు. కలకత్తాతో సహా సామూహిక రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు ఉపసంహరించుకోమంటే కూడా ఉపసంహరించుకొని అంత పట్టుదలతో ఉద్యమం సాగింది. అంటే దేశంలో ఇటువంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయి, కానీ అంత పెద్ద ఎత్తున వెల్లువెత్తున ఆందోళన మనం మిగతా ఘటనలు చూడలేదు. అంటే అంత ఆందోళన పెళ్లిబొకింది అంటే అక్కడ జరిగినటువంటి లోపాన్ని పసిగడితేనే కదా. అంటే ద డే 1 నుంచి నేను ఇందాక చెప్పా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు కాదు, జరిగిన లోపం, అటు సిబిఐ విచారణ లోపం, స్థానిక పోలీసుల లోపం, నేను మొదలే మీకు చెప్పాను. అది మొదటి రోజు నుంచి కనపడుతుంది. స్థానిక పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించడంలో కావచ్చు, వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, క్రిమినల్స్ ని, అట్లాగే ఇందాక ఎవరో అన్నారు ఎవరి మీద లేవని ఉన్నాయి, అతను కూడా ప్రిన్సిపాల్ కూడా సందీప్ ఘోష్ కూడా బెయిల్ మీదే ఉన్నాడు. కానీ ఈ రోజు ఈ తీర్పుతోటి వాళ్ళందరూ స్కాట్ ఫ్రీ అయిపోతున్నారు. సందీప్ ఘోష్ మీద కూడా కేసు ఉంది, కానీ తర్వాత నమోదు చేసినప్పటికీ వాళ్ళంతా బెయిల్స్ మీద దర్జాగా తిరుగుతున్నారు. అందుకని ఇందులో మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఎప్పటి నుండో జరుగుతున్నాయి అఘాయిత్యాలు, అన్యాయాలు. దాని మీద అనేక సందర్భాల్లో వాళ్ళు వాయిస్ రేజ్ చేశారు. దాని కొనసాగింపే, దాని పరాకాష్ఠ దశగా ఈ ఘటన జరిగితే దీని మీద ఇంత నిరసన, ఏ ఘటనలో వెల్లువెత్తనంత నిరసన వెల్లువెత్తినాక ఒకడిని ఎవడో తీసుకొచ్చి, వాడు ఉండొచ్చు, నేను కాదని అంటలా, కానీ అతనే నేరస్తుడిగా చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాధ్యతారాహిత్యం అంటున్నాం. రెండోది, ఇందులో వాళ్ళు లేవనెత్తినాయి, మెడికోస్ లేవనెత్తినాయి, జూనియర్ డాక్టర్స్ లేవనెత్తిన అంశాలు ఎక్కడా కూడా చర్చనీయాంశంగా లేవు. మరి సిబిఐ విచారణలో కానీ,
లేకపోతే మిగతా స్థానిక పోలీసులు విచారించినప్పుడు కానీ అవేమన్నా పరిగణలోకి తీసుకున్నారా మనం చూస్తే ఎక్కడ కనిపించట్లా. అంటే నేరం, నేను ఇందాక చెప్పా స్టార్టింగ్ లోనే, నేరం ఎవరినెత్తునో వేసేసి వాడు నేనే చేశానని వాడు ఉత్సాహంగా ముందుకు వస్తాడు, వాడే చేశాడని వీళ్ళు చూపిస్తారు. అట్లా మొత్తం కూడా కప్పిపుచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. బిల్డింగులు కూలగొట్టడమే కావచ్చు, సాక్ష్యాధారాలు మాయం చేయడమే కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి అనేక డ్రామాలు, మెలో డ్రామాలు, హై డ్రామాలు, అట్లాగే ఉద్యమం మీద అసలు ఆ డాక్టర్లు మాట్లాడిన ఒక్కొక్క సందర్భంలో మీరు కూడా ఇందాక ప్రస్తావించారు. ఇంత ఆందోళన జరిగితే ఆ ఆందోళన ఫలితం ఏంటి? సంజయ్ రాయ్ మాత్రమే నేరస్తుడు. అంటే ఈ ఘటనలు, దీని ప్రభావం ఏంటో కూడా చర్చించాలా. హైదరాబాద్ లోనే 4 మహిళా డాక్టర్లు, ముగ్గురు ఫోన్ మీద, ఒకళ్ళు ప్రత్యక్షంగా నన్ను కలిశారు. మాకు జాబులు పోయినాయి, అంటే నైట్ డ్యూటీలు చేయవలసి వస్తుంది కాబట్టి మీరు ఆడవాళ్ళు నైట్ డ్యూటీలు చేయలేరు కదా అని ఉద్యోగాలు ఇవ్వట్లా. అంటే ఆర్జీ కార్ ఘటన మహిళా డాక్టర్లు ఉద్యోగాలు కోల్పోయేదిగా ఉండాలా? అంటే మహిళా ఉద్యోగులకి భద్రత కల్పించాలని ఒక డిమాండ్, జూనియర్ డాక్టర్ల లేదా నర్సుల, మహిళా ఉద్యోగుల పని స్థలాల్లో ఒకవేళ నైట్ డ్యూటీలు అనివార్యమైనప్పుడు వాళ్ళ భద్రత అనేది ఎజెండా మీదకి తెచ్చి చర్చించాల్సినటువంటి ఘటన. మహిళలకు కల్పించాల్సిన భద్రత, పని స్థలాల్లో భద్రత 1997 97 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, 2001 జీవోలు ఉన్నాయి, 2013 లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. సంధ్య గారు నేను మిమ్మల్ని ఆపుతున్నా అని మీరు అనుకోకపోతే, లేటెస్ట్ ఒక డెవలప్మెంట్ నాకు కనిపిస్తూ ఉంది. మనం డైరెక్ట్ తృణమూల్ కాంగ్రెస్ దగ్గర నుంచి సిపిఐ పార్టీ దగ్గరికి పోదాం ఒకసారి. అంటే కలకత్తా నుంచి తిరువనంతపురం వెళ్దాం ఒకసారి. ఇందాకే వచ్చినటువంటి ఒక కేసులో ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ మా పీసీఆర్ టీం ఇప్పుడే మాకు అందిస్తూ ఉంది. 2022 అక్టోబర్లో శరణ్ రాజ్ అనేటువంటి వ్యక్తికి తన ప్రియురాలైనటువంటి గ్రీష్మ అనే వ్యక్తి జ్యూస్లో విషం ఇచ్చి చంపేసింది అతన్ని. 11 రోజుల పాటు అతను వాటర్ కూడా తాగకుండా. అయితే తిరువనంతపురం కోర్టు ఇవాళ ఇచ్చినటువంటి వర్డిక్ట్, ఇది ఇందాక వచ్చినటువంటి వర్డిక్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేసింది. అండర్ ద సెక్షన్స్ ఆఫ్ 302 మర్డర్, 364, 328, 203 గ్రీష్మకి ఉరిశిక్ష వేసింది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినటువంటి నిర్మలా కుమారన్, అదేవిధంగా నాయర్ అనేటువంటి ఇద్దరికి 3 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ఇక్కడ ఆ కేసులో అంత బ్రూటల్గా జరిగినటువంటి కేసులోనేమో విత్ ఎవ్రీథింగ్ వెన్ ఎంటైర్ నేషన్ క్రైడ్ ఆన్ రోడ్స్ అండ్ వేర్ ఎవర్ ఎనీ హ్యూమన్ వాజ్ దేర్, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ కేసులనేమో కేవలం యావజ్జీవం వేస్తే, ఇక్కడ తిరువనంతపురం కోర్టు మాత్రం కేవలం బాయ్ ఫ్రెండ్కి, అంటే శరణ్ రాజ్ని కాకుండా ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుని ఆ థాట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి అతనికి జ్యూస్లో విషం ఇచ్చినందుకు కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ తిరువనంతపురంలో ఉరిశిక్ష స్ట్రైట్ ఆ అమ్మాయికి. న్యాయస్థానాల మధ్య ఈ డిఫరెన్సెస్ ఏంటండి స్పెషల్గా? అంటే ఇక్కడ మేబీ పార్టీలని నేను బ్రింగ్అవుట్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు రెండు కూడాను. అంటే ఒకటండి, మన సమాజంలో దేనికైనా జెండర్ ఇష్యూ అనేది ఉంటుంది, జెండర్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అది శిక్షలు వేయడంలో అయినా, నేరస్తుల్ని రక్షించడంలో అయినా, శిక్షించడంలో అయినా ఉంటుంది. మేము మరణ శిక్షలు, ఈతని విషయంలో కూడా మేము మరణ శిక్ష కావాలని కోరట్లేదు, ఆమెదైనా మరణ శిక్ష వేయడం కరెక్ట్ అని కాదు. కానీ ఒకటి వాస్తవం, నేరం ఎవరు చేసినా శిక్షార్హులే, అది ఎవరైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, జెండర్, రీజన్, రిలీజియన్, రేషియల్, ఇవన్నీ చూస్తే కానీ అన్నీ ఉంటాయి, అన్ని పనిచేస్తాయి. పేదవాళ్ళకే శిక్షలు పడతాయి అనేది కూడా వాస్తవం. మీరు చూడండి, ఉరి శిక్షలు, మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు ఎక్కడైనా బడాబాబులకి ఉందా? మన పార్లమెంటులో మొన్న ముగిసిన పార్లమెంట్ లో 37 మంది అత్యాచార నేరస్తులు ఉన్నారు. 37 మంది అక్షరాల చార్జ్ షీట్ ఫైల్ అయిన వాళ్ళు. వాళ్ళకి మరణ శిక్షలు వేసే ధైర్యం ఈ పాలకులకు ఉందా? అందుకని నేరం ఎవరు చేసినా శిక్షించాలి, బాధితురాలు ఎవరైనా న్యాయం జరగాలి. మీరు అన్నట్టుగా అక్కడ పెద్ద ఆందోళన లేవు, కానీ నేరానికి శిక్ష ఉండడం సహజమే. కానీ అక్కడ మరణ శిక్ష ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత హీనియస్ క్రైమ్? ఇక్కడ ఆర్జీ కార్ ఘటనలో ఆమె చనిపోవడం, చంపేయడం, ఆమె మీద జరిగిన క్రూరమైన హింస ఒకటే కాదండి. ఒక ఉద్యోగంలో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్, ఇవాళ ఎంతమంది భారతదేశంలో నైట్ డ్యూటీలు చేస్తున్నారు? ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ కి భద్రత కల్పించలేని వైఫల్యం అయితే ఆమె మీద జరిగిన క్రూరమైనటువంటి హింస, దీనికి వచ్చిన స్పందన,
ఈ స్పందన పట్ల కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. తీర్పులైనా నేను అదే చెప్తున్నాను, ఇందాక చెప్పింది మీరు ఆపింది ఏంటంటే సిల్డా కోర్టు నుంచి మొదలు పెడితే సిల్డీ కోర్టు నుంచి ఎక్కడైనా సరే ఇవన్నీ ఫోకస్ చేయాలి. ఒక నేరస్తుడిని శిక్షించామనే చేతులు దులుపుకునే వ్యవహారం కాదండి. భద్రతా అంశాలు రావాలి, సాక్ష్యాధారాలు మాయం చేసే అంశాలు కావాలి. దీని ఇంపాక్ట్ ఆన్ విమెన్ ఎంప్లాయీస్, మహిళా ఉద్యోగుల మీద జరుగుతున్నటువంటి ప్రభావం రావాలి. వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇది ఖచ్చితంగా పాక్షికమైన తీర్పే. ఇవాళ మీరు ఇంకో తీర్పుతో పోల్చారు కదా, ఆ జెండర్ డిస్పారిటీ కూడా ఇక్కడ కనిపిస్తోంది. రైట్, మీరు జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నారు కాబట్టి నాకు తెలిసి చట్టం ముందు అందరు సమానలే నేనైతే అనుకుంటాను. బట్ ఐ డోంట్ నో. మౌనిక గారు, నాకు తెలిసి రెండు వచ్చినటువంటి తీర్పులు రెండు డిఫరెంట్ స్టేట్స్లో వచ్చాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక చోట హీనియస్ క్రైమ్ అయితే ఒక చోట జస్ట్ ప్రేమ హత్య. అది కేవలం జ్యూస్లో విషం ఇచ్చి చంపేసినందుకు తిరువనంతపురం కోర్టు ఇవాళ జైలు శిక్ష కాకుండా ఆ అమ్మాయికి మరణశిక్ష వేసేసింది విత్ 2 lakh rupees ఫైన్. ఈ 2 లక్షల రూపాయల జరిమానా కట్టమని చెప్పి కోర్టు శిక్ష విధించింది. రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. మేబీ ఐ షుడ్ నాట్ సౌండ్ లైక్ దిస్, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. డజంట్ మ్యాటర్ అండి, అది ఎవరు పాలించినా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్. వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ వీ నీడ్ టు స్టాండ్ యాజ్ అ ఉమెన్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే దీనిలో బేసిక్ గా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, ఎప్పుడైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది లోకల్ పోలీస్ ఉంటారు. వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏముంటది అంటే, A1, A2, A3 ఎట్లయితే ఫైల్ చేస్తామో ఇన్ ద సేమ్ వే ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడము, అట్ ద సేమ్ టైం ఆ ఎవిడెన్స్ ని ప్రిజర్వ్ చేయడం అనేది కూడా మ్యాటర్స్. చాలా సార్లు ఏమైపోతుంది అంటే, అక్కడ మిస్లీడ్ చేయడం కోసం ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారు. ఎవిడెన్స్ ఒకసారి ట్యాంపర్ అయిందంటే హియరింగ్స్ లలో, ట్రయల్స్ లో ఆ కేసు నీరు గారిపోవడం అనేది సహజం అనమాట. ఇట్స్ అ కామన్ అండ్ బేసిక్ థింగ్, విచ్ ఈజ్ వై ఇన్ ఆ సిచ్యువేషన్ లో ఒకవేళ గవర్నమెంట్ కరప్ట్ ఉన్నా, గవర్నమెంట్ అక్కడ ఉన్న అక్యూజ్డ్ ని సేవ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ట్యాంపరింగ్ అనేది క్లియర్ గా జరుగుతుంది. విచ్ ఇన్ కేస్ వెస్ట్ బెంగాల్ లో మనం చూస్తున్నాం క్లియర్ గా. ఎందుకంటే ఆ రూమ్ ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసింది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అక్కడ ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం కలెక్ట్ కూడా ప్రాపర్ గా చేయనే లేదు అనేది. అది లోకల్ పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అయితే. ఆ ఛార్జ్ షీట్ లో అవన్నీ మెన్షన్ అయి ఉంటుంది. వాటినే ట్రయల్ గా అదాన్ని బేసిస్ గానే సిబిఐ కూడా కంటిన్యూ చేస్తుంది తప్ప సిబిఐ వచ్చేసి కొత్తగా మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడం కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ ఉండదు. నెక్స్ట్, లైఫ్ ప్రిజన్మెంట్ ఇచ్చేది ఉంటే, ఒక లైఫ్ ఇస్తే ఏమొస్తుందండి, 7 years దానికి మాక్సిమం. అందులో సత్ప్రవర్తన అని చెప్పేసి మంచి బిహేవియర్ కింద 3 to 4 years లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో అది కూడా యూజ్లెస్ అయిపోతారు. హ్యాంగ్ టిల్ డెత్ అనేది కూడా మనం మళ్ళీ హయ్యర్ కోర్టులో, అపెక్స్ కోర్టులో వచ్చిందని హయ్యర్ కోర్టులో మనం మళ్ళీ కౌంటర్ చేసేది ఉంటే మళ్ళీ డిలే అవుతుంది. సో ఇట్లా డిలే అయింది. మీరు చూసిండ్రు నిర్భయ కేసులో అట్లా సుప్రీం కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రెసిడెంట్ నుంచి క్షమాభిక్ష వచ్చింది. మరి ఇట్లా సిస్టమ్ కూడా కరప్ట్ ఉన్నప్పుడు న్యాయం జరగదు. కాబట్టి ఇందులో ఎంత అంటే, అమ్మాయికి జరిగిన అన్యాయానికి, ఒక మహిళకి జరిగిన అన్యాయానికి అందరు మహిళలు మనం ఎంత పోరాడుతున్నా కూడా చాలా కేసులలో అమ్మాయిలకు న్యాయం జరగట్లేదు. అది ఏ పాలిత ప్రాంతమైనా కానీ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు కేరళలో జరగలేదు, వెస్ట్ బెంగాల్లో జరగలేదు, నిర్భయ కేసు ఢిల్లీలో జరగలేదు. నేను అదే చెప్తున్నా, అప్పుడు మహిళలే ఉన్నా కూడా జరగట్లేదు అన్నప్పుడు ఇంకా పురుషులు ఉన్నప్పుడు ఎట్లా అనేది నా క్వశ్చన్, ఇది నా కన్సర్న్, ఇది నా క్వశ్చన్ కూడా కాదు. మళ్ళీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని దీన్ని అనడంలో ఎంత ఫూలిష్నెస్ ఉందంటే, మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జడ్జిని అనొద్దు కాబట్టి నేను బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ కీప్ క్వైట్. బట్ దెన్ చూడండి ఎంత ఇన్సెన్సిటివిటీ ఉంది దీనిలో. అంటే ఒక డెలివరీ కాంప్లికేట్ అయితేనే మదర్హుడ్ అవుతుందా? సింపుల్ గా ఈజీగా డెలివరీ అయింది అనుకో, అప్పుడు మదర్హుడ్నెస్ రాదా? ఇన్ ద సేమ్ వే ఆ రేప్ ఒక హీనియస్ అయితేనే అది రేపా? నార్మల్ రేప్ ఈజ్ ఆల్సో ఏ రేప్. అది యు ఆర్ గోయింగ్ బియాండ్ ద ఉమెన్స్ కన్సర్న్. అందులో మళ్ళీ ఆ రేప్ చేయడమే కాకుండా టార్చర్ కూడా చేయడం. సో ఇది ఒక రాక్షసత్వానికి సంబంధించింది. కాబట్టి ఇంత రాక్షసమైన చర్యలు జరిగినప్పుడు దేశ ప్రతిష్టకు మచ్చ వస్తుంది అని అందరం కలిసికట్టుగా ఆలోచించినప్పుడే ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఒక రైట్స్ అయినాయి అనుకోండి, ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ మీద అయినప్పుడు, ఇట్లాంటివి అయినప్పుడు అవి ఆ గ్రూప్ క్రైమ్స్ కిందికి వెళ్తుంది. మొత్తం అది ఏమైపోతుంది అంటే మాబ్ కిందికి వెళ్ళిపోతుంది. బట్ దెన్ ఒక సింగిల్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఇది చాలా కన్సర్న్ అయిన కేసెస్ ఉంటాయి. ఇవి నిర్భయ కేసు కానీ, దిశ కేసు కానీ, ఇప్పుడు ఈ అమ్మాయి కేసు అయినా కానీ, ఇవన్నీ చాలా ప్రతిష్టకు సంబంధించిన, అసలు న్యాయానికే మచ్చ తెచ్చేలాంటి కేసులు ఇవి.
వీటిలో ఇయర్స్ తీసుకుంటున్నారంటే ఇంకా అంతకంటే వర్స్ట్ థింగ్ ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లాంటి దేశం నుంచి అయితే అట్లా జరగొద్దు అనేది నా ఒపీనియన్ అండి. బీయింగ్ ఈ సివిలైజేషన్ కి ప్రైడ్ గా ఫీల్ అయ్యే నాలాంటి వాళ్ళు మాత్రం మన దేశంలో ఇట్లాంటి రేప్స్ కి మాత్రం తొందరగా న్యాయం చేయాలనేది నా కోరిక. రైట్ మౌనిక గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మాధవి గారు, నేను ఇప్పుడే కోట్ చేశాను రెండు డిఫరెంట్ కేసెస్. ఒక చోట విమెన్ విక్టిమ్, ఒక చోట విమెనే అక్యూజ్డ్. రెండు డిఫరెంట్ కేసెస్, కాకపోతే జడ్జిమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రేర్ కానీ మర్డర్ జరిగినప్పుడు ఇంత తొందరగా డెసిషన్ తీసుకున్నారు ఈ కేసులో, ఓన్లీ దిస్ పర్టికులర్ కేసులో తొందరగా డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారో, విఐపీస్ ఉన్నారో, మరి వీళ్ళందరినీ కూడా కాపాడడం కోసం మాత్రమే ఇంత తొందరగా డెసిషన్ తీసుకున్నారు. అదే ఇంకా అదర్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన కేసెస్ లో ఏవి కూడా ఇంత తొందరగా ఒపీనియన్ తొందరగా అనాలిసిస్ చేయలేదు, ఎక్కడ కూడా తీర్పు కూడా ఇంత తొందరగా రాలేదు. కేవలం ఈ సాక్ష్యాలన్నిటినీ కూడా మార్చడానికి, ఉన్నటువంటి సాక్ష్యాలన్నిటినీ కూడా ఇంకో ఎవరికో ఫేవర్ గా చేయడం కోసం మాత్రమే చేసినటువంటి చర్య ఇది. అక్కడ ఏం జరిగింది, అది రేర్ కేసు కాదు, అయినా కూడా అక్కడ వాళ్ళకు శిక్ష చేయడం అని అంటే ఇది ఎంత డిఫరెన్షియేషన్ చూపిస్తుందో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే వివిఐపీస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా పక్కకు జరపడం కోసం ఈ రోజు ఇంత తొందరగా డెసిషన్ తీసుకొని, అమాయకుడు అంటే చెప్పలేము, అందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయినారు, ఒక్కరి మీదనే నెపం నెట్టి ఈ రోజు ఎక్కడ ఆడవాళ్లకు రక్షణ ఉంది అని అంటే కనీసం పని చేసే ప్లేస్ లో లేదు. సరే, ఇప్పుడు చెప్పారు ఒంటరిగా వెళ్ళొద్దు అని అంటే, మహిళలు ఒంటరిగా ఈ రోజుల్లో వెళ్ళకపోవడం అనేది జరగని పని. అది మాపుగా ఒక గుంపుగా వెళ్ళడం అంటే ప్రతి దగ్గరికి వెళ్ళలేము. సో ఎక్కడైనా మనం కంపల్సరీగా వర్క్ చేస్తున్న మహిళలు పాలిటిక్స్ లో ఉండొచ్చు, అదే ఉద్యోగంలో ఉండొచ్చు, ఈ రోజు నైట్ షిఫ్ట్లు తిరుగుతున్నారు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి దగ్గర కూడా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంది కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ది, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటది తప్పనిసరిగా. తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడన్నా విఐపీలు కానీ ఎవరన్నా లీడర్స్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కేసులలో ఈ రోజు వరకు న్యాయం జరగట్లేదు. వాళ్ళని పక్కకు జరపాలని చూస్తున్నారు. ఇక్కడ బెంగాల్లో జరిగింది కంప్లీట్ గా అటువంటిదే ఈ రోజు జరిగింది. అందులో అమ్మాయి ఆ యాజమాన్యం మీద, హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద నోరు విప్పినందుకే ఆ అమ్మాయికి ఈ రోజు ఈ పరిస్థితి దాపరించింది. నిర్లక్ష్యమైన ప్లేస్ లో జరిగింది, లేకపోతే ఇంకెక్కడో జరిగింది అంటే అది మనము సరే అది నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చు. కానీ ఇక్కడ కంపల్సరీగా ఉన్నటువంటి జాబ్ లో చేస్తున్నటువంటి వాళ్ళకు వాళ్ళు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి పోలీస్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ సాక్ష్యాలను కరెక్ట్ గా సేకరించలేకపోయింది ఈ రోజు. అంటే కావాలని చేసింది అది. ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది కూడా మనకి మరుసటి రోజుల్లో మనకి అన్ని కూడా ఇన్ఫర్మేషన్స్ వస్తానే ఉన్నాయి. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక్క నిమిషం మాధవి గారు, నేను మళ్ళీ మాట్లాడిస్తాను. మళ్ళీ రమాదేవి గారు, మీ దగ్గర నుంచి ఐ వుడ్ టేక్ ఫైనల్ వర్డ్స్. మీరు రెండు జడ్జిమెంట్స్ నేను చదివి వినిపించాను రెండిట్లోనూ. అదేవిధంగా కంప్లీట్ హిస్టరీస్ చూసుకుంటే ఫైనల్గా మీ దగ్గర నుంచి మీరు చెప్పాలనుకునేటువంటి కంక్లూజివ్ వర్డ్స్ ఏంటి? కేరళ కేసు నిన్న అమ్మాయి, నన్ను చూడండి, నా విషయం వినండి అని చెప్పేసి అమ్మాయి నేను చదువుకున్నాను, నా సర్టిఫికేట్స్ చూడండి జడ్జి ముందు పడేసినటువంటి ఇది కూడా వచ్చింది పత్రికల్లో. వాస్తవంగా అమ్మాయికి ఉరి శిక్ష వేయాల్సినంత కేసు ఉందా? సంజయ్ గారు అన్నారు, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అలాగే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇట్లాంటివి మన దేశంలో జడ్జిల బుర్రల్ని, పోలీస్ అధికారుల బుర్రల్ని, పైన ఉన్నటువంటి నాయకుల బుర్రల్ని, వీళ్ళన్నిటినీ ఆక్రమించేస్తాయి. సో అక్కడ జరిగినటువంటి ఘటన మనం చూస్తే ఒక మూఢ విశ్వాసం కూడా ఉన్నట్లు కథనాలు వచ్చినాయి. అంటే యాక్చువల్ గా అది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి కేసు. వెన్ కంపేర్ టు కలకట్టా కేసు, కలకట్టా కేసు అనేది చాలా వైడర్ డైమెన్షన్ ఉంది. ఈ వైడర్ డైమెన్షన్ ఉంది కాబట్టి దాన్ని కప్పిపెట్టేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేది మనందరం నమ్ముతున్నాము. ఫైనల్ గా మనందరం అదే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సంజీవ్ రాయ్ అనే అతను అక్కడ పోలీస్ ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్ళొచ్చాడు కాబట్టి అతని బాధ్యత కూడా ఉందని మనం అనుకుంటాం. కానీ అతను స్కేప్ గోట్ చేయబడ్డాడు, అతను వీళ్ళందరి తరఫున బలివ్వబడ్డాడు అని చెప్పేసి నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే
చాలా మంది నేను నేరం చేయలేదు అని చెప్పేసి అనొచ్చు. అతను కూడా నేను నేరం చేయలేదు అని చెప్తూనే ఇంకొక మాట అన్నాడు. అదేమిటి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో సహా ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పేసి. అంటే అనేక విషయాలు అక్కడ చర్చించబడతా ఉన్నాయి. ఎక్కడ మీరు కొన్ని ఘటనలని ఉదహరించారు. నేను చెప్తూ కూడా చెప్పాను, ఇంత పెద్ద ఎత్తున రియాక్షన్ రావడానికి కారణం ఏమిటి అంటే అనేక క్రైమ్స్ కప్పిపెట్టబడతా ఉన్నాయి. ఈ కప్పిపెట్టబడుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే అంత పెద్ద ఎత్తున ప్రజలు రియాక్ట్ అయ్యారు. సో అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి ఇలా వ్యవహరించడం అనేది వాస్తవానికి అరే మహిళలు కూడా మహిళల ఏడల సానుభూతిగా ఉండరా అని చెప్పేటటువంటి ప్రశ్నని చాలా మంది రైజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మహిళ పురుష అనే దానికంటే ఈరోజు సమాజంలో అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ పొలిటికల్ ప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తప్ప మహిళ కాబట్టి మహిళలకు న్యాయం చేద్దాం, దళితులు కాబట్టి దళితులకు న్యాయం చేద్దాం, లేకపోతే ఇది ఎక్కడా మనకి రాజ్య వ్యవస్థలో కనిపించదు అనేది మనందరం క్లియర్ కట్ గా ఉండాల్సినటువంటి అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ తో మనం వెళ్ళగలిగితే ఇలాంటి వాటిని ఆపాలి అని చెప్పేసి అంటే, ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని చెప్పేసి అంటే దాని చుట్టూ జరిగినటువంటి విషయాల గురించి పరిశీలన చేసి వాటి మీద చర్యలు తీసుకునేటటువంటి దానికి అనుగుణంగా శిక్ష ఉండే పద్ధతి ఉండాలి. సిబిఐ అడిగింది, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. వాస్తవంగా బెంగాల్లోనే కలకటాలోనే ఒక లిఫ్ట్ లో ఒక పాప వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా ఉరిశిక్ష వేసినటువంటి సందర్భం. వాస్తవానికి మాకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ ఇందులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా ఉరిశిక్ష వేయాలా లేదా అనే దానికంటే కీలకమైన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే అసలు దోషుల్ని దాచిపెట్టడం కోసం ఈ సంజయ్ రాయ్ అనేవాడికి కూడా ఉరిశిక్ష వేయకుండా ఉండడంలో బతలబు ఉండొచ్చు అనేటటువంటిది కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది మా దగ్గర ఉంటే మేము బాగా చేసేవాళ్ళం అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పినా లేదు. బీజేపీలో కొంతమంది అటు ఇటు మాట్లాడారులేండి, అందరూ ఒకలాగే మాట్లాడలేదు. వాళ్ళు ఇది కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ఏమో ఈ శిక్ష కాకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఏమైనప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సిబిఐ విచారణ కూడా సక్రమంగా జరగలేదు అనేటటువంటి వైపు నుంచి మనం ఆలోచించినట్లయితే అక్కడ టీఎంసీ కానీ ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఎవరూ కూడా ఫెయిర్ గా వ్యవహరించలేదు. ఈ ఫెయిర్ గా వ్యవహరించకపోవడంలో ఉమెన్ ఎడల ఉమెన్ ని అణిచివేతకి ఒక అవకాశం ఉండేటటువంటి వ్యక్తిగా తప్ప తమ యొక్క లస్ట్ తీర్చుకోవడానికే కాకుండా తమ ప్రయోజనాలకు ఆటంకమైనటువంటి ఎవరినైనా సరే ఏమైనా చేయగలిగేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాల స్వభావం మూలంగానే వాళ్ళ ఆర్జికర్ ఇన్సిడెంట్ జరిగింది. రెండో అంశం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అనేక చోట్ల విశాఖలో లాస్ట్ స్టూడెంట్ అత్యాచారం చూసాము. అనేక చోట్ల ఏంటంటే దుర్మార్గమైనటువంటి అత్యాచారాలు జరిగే ఒక సంస్కృతి ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. ఈ సంస్కృతిని పెంచి పోషించే శక్తులు అధికారంలో ఉన్నాయి. అది దురదృష్టం. మనందరం గుర్తించాల్సింది ఈ అధికారంలో నుంచి ఇలాంటి శక్తుల్ని తగ్గించేయాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ రమాదేవి గారు. నాకు తెలిసి షీ హావ్ పుట్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ సింగిల్ కంక్లూజివ్ స్టేట్మెంట్స్. అండ్ ఈ పొలిటికల్ థాట్లో నాతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు మాధవి గారికి, మౌనికా సుంకర్ గారికి, రమాదేవి గారికి అండ్ అదేవిధంగా సంధ్య గారికి ధన్యవాదాలు ఈ పూట పాల్గొన్నందుకు. అయితే కంక్లూజివ్గా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే న్యాయస్థానాల మీద ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నప్పుడు డెఫినెట్గా నమ్మకం అనేది పోతుంది. ప్రజలని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలే ప్రజా రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళే ప్రజా భక్షకులుగా మారుతూ ఉన్నారు అనేటువంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది. సరే, దీనికి కాలం సమాధానం చెప్తుందా లేదా ప్రజలు సమాధానం చెప్తుందా అనేది ఆలోచన పక్కన పెడితే కనీసం న్యాయస్థానాల్లో కూడా న్యాయం దక్కకుండా పోతుందా అంటే ఏమో అవుననే అనిపిస్తూ ఉంది. చూద్దాం కాలం ఏ విధంగా దీనికి సమాధానం చెప్తుందో. హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళే ఆలోచనలో కోర్టుకి సంబంధించినటువంటి కొంతమంది అడ్వకేట్స్తో పాటు ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు. రానున్నటువంటి రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు 4 Sides TV. నేను అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.